డైరీ ఫార్మ్స్ ఇండస్ట్రీకి సంబంధించిన వెబ్సైట్ని రీసెర్చ్, డిజైన్, డెవలప్మెంట్ అనేది ఎలా చేయాలనేది కంప్లీట్గా ఎంటైర్ ప్రాసెస్ మొత్తం ఈ ఒక్క సింగిల్ వెబ్సైట్తో ఓవర్వ్యూ అనేది ఇస్తాను. డైరీ ఫార్మ్స్కి సంబంధించి ఉన్న కాంపిటీటర్స్ లిస్ట్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తాను. చాట్‌జీపీటీ ఓపెన్ చేశాను. సో ఇక్కడ వచ్చేసరికి నా దగ్గర ఆల్రెడీ ఒక రెఫరెన్స్ లింక్ ఉంది డైరీ ఫార్మ్కి సంబంధించింది. సో నేను దాన్ని ప్రొవైడ్ చేసి సిమిలర్ వెబ్సైట్ విత్ బెటర్ యూఐ ఉన్న వెబ్సైట్ లింక్స్ అడిగాను. సో లిస్ట్ ఇచ్చింది. క్లిక్ చేసిన వెంటనే రీడైరెక్ట్ అవుతుంది, చూస్తున్నారు కదా. సో మల్టిపుల్ వెబ్సైట్ లింక్స్ ఇచ్చింది. సో ఈ మొత్తము ఐ థింక్ బెటర్గానే ఉన్నాయి యూఐ మొత్తము. స్క్రోల్ డౌన్ చేసి చూస్తే ఇది కొంచెం అవుట్డేటెడ్గా ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇది క్లిక్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేస్తే ఇది చాలా ఫ్యాబులస్గా ఉంది. ఇంకా లిస్ట్ ఇచ్చింది. సో అది కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇదైతే బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇది చూద్దాం. ఫామ్ మిల్క్ వెబ్సైట్ కూడా బాగానే ఉంది, చూసారు కదా. అలా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీమియం ఫామ్ వెబ్సైట్. సో ఇక్కడ మల్టిపుల్ లింక్స్ ఉన్నాయి. సో ఇవి మొత్తం కాంపిటీటర్స్ లిస్టే. చాట్‌జీపీటీ ప్రొవైడ్ చేసిన ఫస్ట్ వెబ్సైట్ ఎస్ఆర్సి ఫార్మ్స్, చాలా ఫ్యాబులస్గా ఉంది వెబ్సైట్ అయితే. సో దీన్ని నేను కాపీ చేసుకొని జెమినీ ఏఐలో పేస్ట్ చేస్తాను జస్ట్ ఫర్ రిఫరెన్స్. అండ్ సేమ్ ప్రాంప్ట్ చాట్‌జీపీటీలో అడిగిన ప్రాంప్ట్ని ఇక్కడ కూడా అడిగి పేస్ట్ చేస్తే చూసారు కదా ఎలాంటి వెబ్సైట్స్ లిస్ట్ అనేది మనకి జెమినీ ఏఐ ప్రొవైడ్ చేసిందని. క్లిక్ చేద్దాం, ఓపెన్ చేద్దాం ఎలాంటి వెబ్సైట్ అనేది ఉంది అనేది. సో ఓపెన్ అండ్ రిమైనింగ్ వెబ్సైట్స్ కూడా ఓపెన్ చేద్దాం. prideofcows.com. సో వెబ్సైట్ అయితే చాలా ప్రీమియం లుక్ ఉంది. పర్ప్లెక్సిటీ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి ఇలాంటి ప్రాంప్ట్ ఇచ్చాను. సో నాకు డైరీ ఫామ్ లేదా మిల్క్ ప్రోడక్ట్స్కి సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కావాలి అని. సో పర్ప్లెక్సిటీ ప్రొవైడ్ చేసిన వెబ్సైట్స్ లిస్ట్ ఇలా ఉంది. సో క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం వెబ్సైట్స్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి. సో ఈ వెబ్సైట్ బోర్డాన్. సో ఈ వెబ్సైట్ చూడడానికి చాలా బాగుంది. సో ఇలా ప్రొవైడ్ చేసిన వెబ్సైట్ యొక్క లింక్స్ మొత్తం కాపీ చేసి ఫిగ్మాలో ఇలా పేస్ట్ చేసుకుందాం. ఎందుకంటే మనం క్లిక్ చేసిన వెంటనే ఆ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది అండ్ ఈజీగా యాక్సెస్ చేయవచ్చు మనం. సో రిమైనింగ్ వెబ్సైట్ జెమినీ ప్రొవైడ్ చేసిన వెబ్సైట్స్ అండ్ పర్ప్లెక్సిటీ ప్రొవైడ్ చేసిన వెబ్సైట్స్ మొత్తం కాపీ చేసి ఫిగ్మాలో పేస్ట్ చేసుకుందాం. ఈ లిస్ట్ మొత్తం ఆ ఇండస్ట్రీ మీద ఓవర్వ్యూ రావడం కోసమే లిస్ట్ అవుట్ చేశాను. ఈ లిస్ట్ని బేస్ చేసుకొని మూడ్ బోర్డ్స్ ప్రిపేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ రీసెర్చ్ చేస్తాను. అండ్ ఎలాంటి సెక్షన్స్ ఉండాలి, ఆ వెబ్సైట్స్లో ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి సొల్యూషన్స్ని నేను డిజైన్ చేయబోతున్న వెబ్సైట్లో సార్ట్అవుట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మూడ్ బోర్డ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ రీసెర్చ్ అనేది ఎలా చేయాలి అనేది చెప్తాను.